క్యాన్సర్ వచ్చి ఒక కిడ్నీ తీసేశారు సార్ నాది. ఒక కిడ్నీ తీసి దగ్గర 1 ఇయర్ అంటే 6 మంత్ తర్వాత మళ్ళీ ఈ లంగ్స్లో ప్రాబ్లం వచ్చింది సార్. లంగ్స్లో ప్రాబ్లం వచ్చి 2 సార్లు లంగ్స్ ఆపరేషన్ అయింది సార్. మళ్ళీ 2 సార్లు లంగ్స్ ఆపరేషన్ అక్కడ బసతార్లో ఒకసారి చేశారు, మన కర్నాలు చిల్మడ హాస్పిటల్ ఒకసారి చేశారు సార్. ఈ చిల్మడ హాస్పిటల్ చేసినప్పుడు అయితే 100% సక్సెస్ అవుతుంది అని చెప్పారు. అది కూడా సక్సెస్ కాదు సార్. మళ్ళీ ఇక్కడ నుంచి వాళ్ళు అదే చాలా పెద్ద మొత్తంలో చేశారు సార్. 1 మంత్ దాకా హాస్పిటల్లో ఉన్నాను. తర్వాత మళ్ళీ మొత్తం కావట్లే అని చెప్పేసి నిమ్స్ మన హైదరాబాద్కు రాశారు సార్. మళ్ళీ అక్కడికి వెళ్ళాక మీరు 3 టైమ్స్ ఆపరేషన్ అయింది కాబట్టి మీ బాడీ తట్టుకుని కష్టం, అసలు మీరు ఏం ఇలా ఉండడానికి కష్టం అవుతుంది, మీకు ఇబ్బంది అవుతుంది, మీకు ఆపరేషన్ చేసుకుంటే కూడా కష్టం అవుతుంది, మీరు కోలుకున్నాక ఇంకా మీరైనా నయం అయితే కానీ మీకైనా మీ బాడీ సహకరించినప్పుడు రండి, అది నెలలు పట్టచ్చు సంవత్సరాలు పట్టచ్చు అని చెప్పారు సార్. దాని తర్వాత నేను ఇంటికి వచ్చాను సార్. ఇంటికి వచ్చినాక ఏం చేయాలో అర్థం కాలేదు సార్. ఇంతకుముందే చెప్పాను సార్, నాకు అది ఆర్థిక ప్రాబ్లం వల్ల ఈ ఈ ప్రోడక్ట్ కొనడానికి కూడా నాకు అసలు ఏమాత్రం కూడా అది లేకుండా సార్. నేను నా పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి ఇద్దరిని పోషించుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండే. కొంత ఆపరేషన్ వల్ల నేను ఆరోగ్య అప్పులపాలయ్యి ఏం చేయలేక అర్థం కాక సంజీవ్ అన్న చాలా సార్ తమ్ముడు వాడు నీకు హెల్త్కి మంచిగా ఉంటుంది వాడు ఆయన చాలా చాలా చెప్పాడు. అయినా కూడా నాకు వీలు కాలేదు సార్. ఒక రోజు ధైర్యం చేసి తీసుకున్నాను సార్. తీసుకుని వాడాను. 1 మంత్ వాడాక కూడా నాకు అలాంటి దానివల్ల ఏ రిజల్ట్ రాలేదు సార్. 1 మంత్ తర్వాత మళ్ళీ రెండోసారి ప్యాకెట్ తీసుకున్నాను సార్. రెండో ప్యాకెట్ నుంచి కొంచెం కొంచెం నాకు రిజల్ట్ స్టార్ట్ అయింది సార్. ఎట్లా అంటే అసలు ఊహించలేని రిజల్ట్ స్టార్ట్ అయింది సార్. వాస్తవం నాకు ప్రాబ్లం ఏంటంటే సార్, ఇంత ప్రాబ్లం వచ్చినాక నాకు డాక్టర్లు ఏం చెప్పారంటే, నువ్వు చిన్నపిల్లలు ఎలాంటి పని చేయలేవు, ఒకటే కిడ్నీ ఒకటే లంగ్స్ సార్. ఇప్పుడు లంగ్స్ కూడా ఒకటి పని చేస్తారు, సింగిల్ కిడ్నీ కాబట్టి హార్డ్ వర్క్ కానీ ఎలాంటి కష్టమైన పని చేయలేదు, ఏదైనా కూర్చుండే అలకటి పని తప్ప ఏం పని చేయలేవు అని చెప్పారు సార్. అట్లాంటిది నేను మమ్మల్ని మంచిర్యాల కలెక్టర్ గారు డ్రైవర్ సార్. నేను దగ్గర కొన్నేళ్ళ నుంచి కలెక్టర్ గారి దగ్గర డ్రైవర్ చేస్తున్నా. ఈ నా ఆరోగ్య పరిస్థితి చూసి పోయిన కలెక్టర్ గారు అటెండర్ గా పని చేసుకోమని చెప్పి చెప్పారు సార్. ఆ అటెండర్ పని కన్నా ఇప్పుడున్న ఉన్న సీసీ గారు, ఒక సీసీ గారు నన్ను బాగా ఇబ్బంది అంటే, ఇక ఒక అటెండర్ పని అంటే అలకటి పని కాకుండా ఇక అన్ని A to Z పనులు సార్. అన్ని పనులు చేయమని చెప్పారు. అసలు ఉంటే ఉండు, పోతే పని చేస్తేనే ఉండు, లేదంటే వెళ్ళిపోవన్నట్టుగా మాట్లాడారు సార్. ఆ విధంగా నాకు అసలు ఇంటికి వస్తేనేమో ఇల్లు కలుపుకొని కష్టం ఉన్నది. ఎంత కష్టమైన మంచిగా పని చేసుకుందామని ఇక ఏ పని చెప్పినా ఆ పని చేసుకుంటూ పోయినాను సార్. ఆడ పొద్దున్నాక పని చేసుకోవడం, ఇంటికి వచ్చి మా ఆవిడతో ఆయింట్మెంట్, నొప్పుల క్రీములు, నొప్పి టాబ్లెట్స్ వేయించుకోవడం, రోజు ఇదే పరిస్థితి ఉండేది సార్ నాకు దగ్గర. ఇక చాలా రోజుల నుంచి సార్ ఇది చెప్పాలంట ఇంత ఇబ్బంది పడంతా అంత ఇబ్బంది పడదు సార్. ఇది ఎప్పుడు ఈ ప్రోడక్ట్ వాడడం స్టార్ట్ చేసింది సార్, ఈ మన క్యూర్సెల్ ప్రోడక్ట్ సార్. ఇది మన పాత ప్యాకెట్ దీన్ని చింపి దీంట్లో పోస్తున్నాను సార్. ఇది ఎప్పుడు ఈ ప్రోడక్ట్ నా చేతికి వచ్చింది సార్, నిజంగా సంజీవని సార్. ఇది నిజంగా మీ అందరికీ సార్, నాకు ఇది పరిచయం చేసిన అందరికీ పాదాభివందనం చేసుకుంటాను సార్. ఈ లైన్ సార్ కానీ మా అన్నయ్య కానీ పాదాభివందనం సార్. ఇది దీనివల్ల నేను ఎంత సక్సెస్ అంటే, అసలు ఇప్పుడు నేను లేచిన అసలు నిలబడడానికి అసలు పని చేయడానికి కూడా ఎంత అట్లా ఒక పేషెంట్ లెక్క నడుచుకుంటూ పోయాను సార్. అట్లాంటిది ఊహించలేనంత మెరుపు దీని నా రిజల్ట్ సార్. అట్లా ఎవరు కూడా ఊహించలేరు అంత మంచి గొప్ప రిజల్ట్ వచ్చింది సార్. ఇప్పుడు ఏ పని సార్, ఇదే కాదు, ఏ పని చేసినా కూడా ఎంత కష్టమైన పని చేసినా కూడా ఏ మాత్రం కూడా అలిస్ట్ అవుతారు సార్. ఎంత కష్టమైన పని చేసినా చేయగలుగుతున్నట్టు సార్. దయచేసి ఈ ప్రోడక్ట్ అందరికీ అది కాదు సార్. ఈ క్యాన్సర్ పేషెంట్ ఎవరికి అందరికీ, ఇప్పుడు నేను ఒక క్యాన్సర్ పేషెంట్ వాడి ఇంత అసలు ఏం పని చేయాలన్నీ ఇంత పని చేయగలుగుతాను. ఇది మంచిగా ఉన్న వాళ్ళు అంటే ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళు దీన్ని వాడండి సార్. వాడితే 100% మీరు సక్సెస్ అవుతారు సార్. నేను అసలు బతుకుతావా లేదన్ననే వాడి ఇంత ఈ రేంజ్లో నేను అది చేయగలుగుతాను సార్. దయచేసి ఈ ప్రోడక్ట్ ప్రతి ఒక్కరికి, ప్రతి మంచిగా ఉన్న వాళ్ళు చెడగా ఉన్న వాళ్ళు అందరికీ ప్రోడక్ట్ వాడాలి సార్. వాడితేనే దేనికైనా వాళ్ళు ముందు అంటే ఈ ఏమంటారు సార్, అసలు ఎలాంటి ఇప్పుడు నాకు క్యాన్సర్ అవడం కారణం నాకు ఏ ప్రాబ్లం లేదు సార్. నాకు షుగర్ లేదు, బీపీ లేదు, ఎలాంటి చెడు అలవాట్లు కూడా లేదు సార్. నేను గుట్కా తిన్నా, సిగరెట్ మామూలు డ్రైవర్లు అంటే అన్ని తీరు అలవాటు ఉంటాయి సార్, కానీ నాకు ఎలాంటి అలవాటు లేదు. సిగరెట్ గుట్కా ఏం కూడా తిన, అయినా క్యాన్సర్ వచ్చింది సార్. అంటే మనం తినే ప్రోడక్ట్, అన్నం, ఈ తినే ఆహారం వల్లనే ఏదో ఒక ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. ఈ ప్రాబ్లమ్స్ అని రావద్దు అనుకుంటే మనలో ఈ కూర్సెలు ఉండాలి సార్. మన బాడీలో ఈ కూర్సెలు ఉంటే దేన్నైనా ఎదిరించేంత ఈ శక్తి ఉంది సార్ ఈ కూర్సెల్కి. అందుకో దయచేసి ప్రతి ఒక్కరు ఈ కూర్సెలు వాడండి సార్. ఈ ఇంటింటికి కూర్సెలు అన్నట్టు మీరు ప్రయత్నం చేయండి సార్. చేస్తండి.